Good afternoon, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad and Vijayawada. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2025 అంటే ఇవాళ ఆగస్టు 23న ఇవాళ జరుగుతున్నటువంటి పరీక్షల్లో మనకి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి జిఎస్ పేపర్ 1 అనాలిసిస్. ఈ జిఎస్ పేపర్ ఎలా ఉంది? ఈ పేపర్లో ఉన్నటువంటి మనకి మెయిన్గా దీంట్లో మనకి హిస్టరీ, అదేవిధంగా జియోగ్రఫీ, సోషల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా కొన్ని ఇందులో భాగంగా మనకు రావడం జరుగుతుంది పేపర్ 1లో. సో పేపర్ 1 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. సో పేపర్ 1 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే సో గతంలో పోల్చినట్లయితే లాస్ట్ పేపర్స్ కానీ పోల్చినట్లయితే ఈ పేపర్లో మనకు కాస్త ఈజీగానే ఉందని చెప్పచ్చు. క్వశ్చన్స్ హిస్టరీలో అయితే అడిగే క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది హరప్పన్ ఆర్కిటెక్చర్. డైరెక్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీలో ఉంది. ఎన్సీఆర్టీలో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అదేవిధంగా మీరు ఏన్షియంట్ ఆర్ఎస్ శర్మ, అదేవిధంగా రోమిలా తాఫర్, వీటిలో డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్న ఇది. బేసిక్ క్వశ్చన్ హరప్పన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. హరప్పన్ ఆర్కిటెక్చర్ గురించి, హరప్పన్ కల్చర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం మెయిన్ కంటెంట్లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, మెయిన్గా వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఎలా ఉంది, వాళ్ళ టౌన్ ప్లానింగ్, సో వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క టెర్రకోటా ఫిగర్స్, అదేవిధంగా సేల్స్, వాళ్ళు వాడినటువంటి ఆర్టిఫాక్ట్స్, వస్తువులు, వీటి గురించి మెయిన్గా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇదే వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మనకు 150 వర్డ్స్ రాయమన్నారు, 10 మార్క్స్. ఇంట్రడక్షన్ రాయండి, తర్వాత కంటెంట్లో ఇవి ఉండేటట్టు చూసుకుంటే సరిపోదు. మీరు కావాలంటే మనం కొన్ని ఇమేజెస్ కూడా వేసి రాయొచ్చు. ద వండర్ఫుల్ డైరెక్ట్ క్వశ్చన్. ఎగ్జామ్ ద సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎగ్జామ్ ఇన్ ద మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అక్బర్ రిలీజియన్ సిస్టమ్, సింక్టోరిజం, సింక్రటిజం అని ఇచ్చారు. ఇది కూడా 150. సో ఇక్కడ మనకి అక్బర్ యొక్క రిలీజియస్ పాలసీ గురించి అడుగుతున్నారు క్వశ్చన్. యు నో ద అక్బర్ రిలీజియస్ పాలసీ. అక్బర్ రిలీజియస్ పాలసీ గురించి రాయాలి. అక్బర్ మత విధానం గురించి రాయాలి. ఆయన మత విధానంలో ఆయన తీసుకున్నటువంటి ఇట్లా హిందువుల పట్ల ఆయన ఎలా పరమోత్సాహం, రిలీజియస్ టాలరెన్స్ ఏంటి, అక్బర్ స్థాపించినటువంటి దీన్ ఇలాహి, కొత్త మతాన్ని స్థాపించాడు అక్బర్, దాన్ని దీన్ ఇలాహి అంటాం. ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్బర్ యొక్క రిలీజియస్ పాలసీ గురించి హైలైట్ చేయాల్సి ఉంటుంది. 150 వర్డ్స్, 10 మార్క్స్ ఈజీ. సో బోత్ ఆర్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, the sculptures fill the Chandala's art form with resilient begot the beds of the life ఎల్సుడేట్. చండాలాస్ యొక్క ఆర్ట్ ఫామ్స్, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడగడం జరిగింది. చండాలాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఖజురహో దేవాలయం, వాళ్ళు నిర్మించినటువంటి కొన్ని కేవ్ టెంపుల్స్, వాళ్ళు నిర్మించినటువంటి సిటీస్, కన్స్ట్రక్షన్, కట్టడాలు, వీటి గురించి ఫోకస్. అంటే మోస్ట్లీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీదే వస్తున్నాయి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ దిస్ క్వశ్చన్. సో ఇది కూడా 10 మార్క్స్కి మనం రాయొచ్చు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి, క్లైమేట్ మీద. హౌ ఆర్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ద సీ లెవెల్ రైజ్ ఎఫెక్టింగ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెనీ ఐలాండ్ నేషన్స్. సో క్లైమేట్ చేంజెస్లో మనకి how the climate changes and the level of rise of our level rise affecting the sea levels. ఎలా సముద్రం యొక్క సీ లెవెల్స్ పెరగడం వల్ల, ఆఫ్షోర్ లెవెల్స్ పెరగడం వల్ల, సీ లెవెల్స్ పెరగడం వల్ల ఏ విధంగా ఐలాండ్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఐలాండ్స్ మునిగిపోవడం, అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫనా దెబ్బతింటాం.
సో అక్కడ ఫ్లడ్స్ రావటం, సో అక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎలా వస్తుంది అనే దాని మీద అడిగారు ఈ క్వశ్చన్. ఇటీవల చాలా ఐలాండ్స్ ఇలా మనకి అవి డిప్ అవటం, మునిగిపోవటం, ఈ సీ లెవెల్ పెరిగిపోవటం అన్నమాట, వాటర్ లెవెల్స్ పెరిగిపోవటం. సో ఇది పేపర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్ బేస్డ్ క్వశ్చన్, ఇది ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది కానీ పేపర్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది అంటే ఇక్కడికి 3 హిస్టరీ నుంచి వచ్చాయి, 3 క్వశ్చన్స్ ఫ్రమ్ హిస్టరీ. ఇది ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీజం, హౌ ద యాక్షన్ రిలేటెడ్ టు ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఇన్ ఇండియా. ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్. ఫార్మ్ అంటే అగ్రికల్చర్, నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ ఏంటి అంటే అలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనే దాని మీద అడుగుతున్నారు. అది ఎలా మనకి సైక్రోగ్రఫీ ఐ మీన్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎట్లా చెప్తున్నారు. నథింగ్ బట్ ఎంఎస్ఎంఈల గురించి మనం ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటి మీద ఫోకస్ చేసి వాటి గురించి 10 మార్క్స్. ఇది మనం ఎకానమీ క్వశ్చన్ అనొచ్చు కానీ ఇక్కడ మనకి సోషల్ రిలేటెడ్గా అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ సోషల్ ఇష్యూస్ కింద అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ఎకాలజికల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ solar energy generation in India with suitable examples. Explain the briefly ecological and economic benefits of the solar energy. Solar energy యొక్క significance అడుగుతున్నారు, how it helps to ecology as well as in economic benefits. Economic benefits with solar అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే సోలార్ ఎనర్జీ ఇట్లా ఎకానమీకి మనకి పర్యావరణానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఉండదు, తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే లో కాస్ట్ ఆఫ్ జనరేషన్. తర్వాత ఇట్స్ వెరీ మన దేశంలో చాలా ఇరువుగా దొరుకుతుంది, ఎందుకంటే మన ఈక్వేటర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి, ఉష్ణమండల దేశం కాబట్టి మన దేశంలో ఇది కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని అడుగుతున్నారు. సో ఇది కూడా మనకు చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పి చెప్పచ్చు. మన నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద సునామీస్, హౌ అండ్ వేర్ దే ఫార్మ్, వాట్ దేర్ కాన్సిక్వెన్స్. డైరెక్ట్ క్వశ్చన్, ఈ జోగ్రఫీ అనొచ్చు మనం, ఆర్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ అనొచ్చు, మెయిన్గా జోగ్రఫీ క్వశ్చన్. ఇది సునామీ అంటే ఏంటి, ఇది ఒక జపనీస్ వర్డ్ సునామీ అంటే. ఇది సముద్రాల్లో వచ్చే అలజడి వలన ఏర్పడేటటువంటి సునామీలు. ఇది దీని కారణం ఏంటంటే మనకి టెక్టానిక్ ఫోర్సెస్ కానీ లేకపోతే సముద్రంలో జరిగే అలజడులు, ఇతర నెంబర్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి, ఎకాలజికల్ ఇంబ్యాలెన్సెస్, పొల్యూషన్, వీటన్నిటి కారణాల వలన మనకి సునామీలు ఏర్పడతాయి. ఇది జపనీస్ వాళ్ళు వాడటం జరిగింది సునామీ అని. సో దిస్ ఇస్ వెరీ ఈజీ టు రైట్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్, హౌ డస్ ద స్మార్ట్ సిటీస్ ఇన్ ఇండియా అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ అర్బన్ పావర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అడిగారు. ఎలా ఈ స్మార్ట్ సిటీస్ మనకి పట్టణ పేదరికాన్ని, అర్బన్ పావర్టీని పెంచుతున్నాయి, కాజెస్ అవుతుంది, ఎలా కారణం అవుతున్నాయి, అదేవిధంగా సోషల్ ఇన్ఈక్వాలిటీస్కి ఎలా కారణం అవుతున్నాయి అంటున్నారు. సో అర్బన్ పావర్టీ కంటే స్మార్ట్ సిటీస్లో ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ కామన్ మ్యాన్కి ఎఫోర్డబుల్గా ఉండదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్స్ కానీ, పవర్ బిల్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతర ఎక్స్పెన్సెస్, ఐ మీన్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కామన్ మ్యాన్ ఇక్కడ భరించలేడు. అంటే అర్బన్ ఏరియాల్లో ఉండే కొన్ని స్లమ్ ఏరియాస్ కానీ ఇట్లాంటి వాళ్ళు దీన్ని భరించలేరు. దీనివల్ల ఏంటంటే సోషల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో అర్బన్ సిటీస్ అనేది అడుగుతున్నాం, డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఎకానమీ కిందకు వస్తుంది యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇష్యూ. ఇక్కడైతే మనకి ఇది సోషల్ ఇష్యూ కింద చెప్పాలి. సో ఇట్లా మీరు ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ethos of the civil services in India stand for the combination of professionalism and nationalistic consciousness అని ఇచ్చారనమాట. సో మన సివిల్ సర్వీసెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ నేషనలిజం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, మనం అది ఒప్పుకుంటాం, మనం దాని మీద ఆధారపడి ఉంది. ప్రొఫెషనలిజం ఇది ఒక వృత్తిపరమైనది, అదేవిధంగా మనకి ఒక జాతీయ సమగ్రతకు కూడా సంబంధించింది సివిల్ సర్వీసెస్. కాబట్టి ద ఇంపార్టెన్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో సోషల్ ఇష్యూ కిందకే వస్తుంది. ఇది కూడా దాన్ని మనకి అక్కడనే అడగడం జరిగింది.
Do you think the globalization results in only in aggressive consumer culture? సో అగ్రెసివ్ కన్జ్యూమర్ కల్చర్ పెరగడానికి బాగా హెల్ప్ అయింది నిజానికి ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల మార్కెట్ సిస్టమ్ బాగా పెరిగింది. తర్వాత కన్జంప్షన్ బాగా పెరిగింది. కన్జంప్షన్ వాల్యూ బాగా పెరిగింది. మోర్ గూడ్స్ కన్జంప్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరిగింది యాస్ వెల్ యాస్ కన్జంప్షన్ పెరిగింది. కాబట్టి ఆర్థిక సంస్కరణలు మనకి గ్లోబలైజేషన్ ఏం చేసిందంటే ఈ అగ్రెసివ్ కన్జంప్షన్ అయిందనమాట. అంటే మితిమీరినటువంటి వస్తువుల్ని మనం పర్చేజ్ చేయడం వల్ల దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కొంతకాలం పోయిన తర్వాత ఆ ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు డిప్రెషన్ అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరలైజ్డ్‌గా మనం డిస్కస్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎడిటోరియల్స్ హిందూలోను, ఈనాడులోను వచ్చాయి దీని మీద. నెక్స్ట్ చూడండి. మహాత్మా జ్యోతిబా ఫులే writings and efforts to the social reforms and touched issues of almost all subsidism, సబ్సిడిజం క్లాసెస్ డిస్కస్ ఉన్నాం. సో జ్యోతిబా ఫులే ఇది మనకి వచ్చినటువంటి కాస్ట్ మూమెంట్స్లో మనకి ఈ అపరైజింగ్ మూమెంట్స్ కాస్ట్ మూమెంట్స్లో జ్యోతిబా ఫులే వచ్చినటువంటి కల్చరల్ మూమెంట్ అనమాట. సాంఘిక ఉద్యమం అంటే సోషల్ రిఫార్మిస్ట్ మూమెంట్ అని చెప్పారు. సింపుల్గా ఏం చెప్పాలంటే జ్యోతిబా బాపులే రాసినటువంటి ఆయన చేసినటువంటి సామాజిక సేవ ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది ఈ సోషల్ రిఫార్మ్స్ మూమెంట్ అనేది రాయాలన్నమాట. ఆయన ఆర్గనైజేషన్, ఆయన రాసిన బుక్స్, ఆయన వర్క్, ఆయన కాంట్రిబ్యూషన్ టు ది సోషల్ రిఫార్మిస్ట్ మూమెంట్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇది కూడా మోడర్న్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పొచ్చు మనం. సోషలిస్ట్ కింద కూడా వస్తుంది. Plus, the Indian consolidation process during the early phase of independence in terms of polity, economy, and education or international relations. So, the early 1950s లో మనం కన్సాలిడేషన్ ప్రాసెస్ ఇండియాని కన్సాలిడేట్ చేయడం, సమగ్రపరచడం కోసం చేసినటువంటి చేయాలి. పాలిటీ పరంగా మనకి ఎలాంటి ఎన్నికలు జరగడం, మనకి కొన్ని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయటం, ఇట్లా కొన్ని మనకు వచ్చాయన్నమాట. ఎన్నికలు ఏర్పాటు చేయటం, సజావుగా ఎన్నికలు జరిపించడం, తర్వాత ఎకానమీలో ప్లానింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడం, ఇట్లా అనమాట. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి 1954లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియన్ ఫారిన్ పాలసీ, వీటి మీద బ్రీఫ్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఉంది ద ఫ్రెంచ్ రెవల్యూషన్. వరల్డ్ హిస్టరీకి వచ్చేసరికి ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ ఎండోరింగ్ ద relevances to the contemporary world explain ఉంటుంది. కాంటెంపరీ వరల్డ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? లిబర్టీ ఫ్రెటర్నిటీ, ఫ్రీడమ్, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అనమాట. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. అది ఎలా మనకి ప్రజెంట్ కాంటెంపరీ వరల్డ్కి ఎలా అది రిలవెంట్గా ఉంటుందండి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీనికోసమే పనిచేస్తున్నాయి. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెంచ్ విప్లవం ఎలా ప్రజెంట్ వరల్డ్కి ఎలా అప్లికబుల్ అవుతుంది? ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతం అంటే లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ ఈక్వాలిటీ అనే వాటి కోసం ఎలా పనిచేస్తాయి వరల్డ్ ప్రపంచ దేశాలు అనే దాని మీద నేను రాయాల్సింది. తర్వాత ఉండి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆఫ్షోర్ ఆయిల్ రిజర్వాయర్స్ ఆఫ్ ది వరల్డ్. ఆఫ్షోర్ అనమాట. ఓకే, ఈ ఆఫ్షోర్ హౌ దే డిఫరెన్స్ ఫ్రమ్ ది ఆన్షోర్ అంటే ఆఫ్షోర్కి ఆన్షోర్కి ఉన్నటువంటి సముద్రం తీరాన, సముద్రం లోపల తీసే ఆయిల్ రిఫరెన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి రాయమంటున్నారు అనమాట. సో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే మనం అరేబియా సముద్రంలోను, తర్వాత బంగాళాఖాతంలోను, తర్వాత కొన్ని రివర్స్లోను ఆయిల్ రిసోర్స్ ఎలా తీస్తున్నారు, ఆఫ్ షోర్లో ఎట్లా, ఆన్ షోర్లో ఎట్లా, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది రాయాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్, దీని కింద వచ్చినటువంటి క్వశ్చన్స్. తర్వాత 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్స్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ drone it's effectively used along with the GIS and RS techniques in technical and aerial planning. సో టెక్నికల్ ఏరియల్ ప్లానింగ్లో ఏ ఎట్లా ఉపయోగిస్తామని చెప్పాడు ఫర్ ఎస్ఎన్టీ క్వశ్చన్ ఇది.
సో ఇది ఏఐ మీద రాస్తే సరిపోతుంది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ అని అర్థం ఇన్ పర్టికులర్ సెక్టర్స్. నెక్స్ట్ వన్ డిస్కస్ ద చేంజెస్ ఇన్ ది షేప్ అండ్ సైజెస్ ఆఫ్ ది కాంటినెంట్ అండ్ ocean basin of the planet take place due to the tectonic movements of the crucial measures అని అడుగుతున్నారు. సో టెక్టానిక్ మూమెంట్స్ వాటి వల్ల ఎలా మనకి కాంటినెంటల్గా ఓషన్లో వచ్చేటువంటి ఇవన్నీ ఎట్లా అని అడుగుతారు ఈ క్వశ్చన్. కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్. డిస్కస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది గంగా రివర్. Discuss the distribution and destiny of the population in the Ganga River basin with a special reference to land, soil and water resource. ఎందుకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆ ప్రాంతంలోని గంగా బేసిక్లో ఉందంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రివర్ కానీ సాయిల్స్ కానీ వాటర్ రిసోర్స్ కానీ రిసోర్స్ అన్నమాట న్యాచురల్ రిసోర్స్ ఎక్కువగా అక్కడ ఉండటం వల్ల దానివల్ల అక్కడ పాపులేషన్ ఎక్కువగా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆ గంగా రివర్ బేసిన్ నార్త్ ఇండియా బేసిన్లో ఉంటుంది అనమాట. దానికి కాజెస్ జియోగ్రఫీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ హౌ డూ యూ అకౌంట్ ద గ్రోయింగ్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ గివ్ దట్ దేర్ ఆర్ ఇంక్రీస్డ్ health concerns in the modern society. Illustrate your answer with the Indian experience. How do you account for the growing fast food industries given to the there are increase the health increase చేయడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాయంటే ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్లో కూడా కొన్ని ఇప్పుడు మనకి మిల్లెట్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇలాంటి కొన్ని ఫ్లటైల్ ఐ మీన్ మనకు కొన్ని రకాల ఇతర మిల్లెట్స్ లాంటివి వచ్చాయి కదా అవి ఎలా హెల్త్కి ఉపయోగపడుతున్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాటిని ఎట్లా ప్రాసెస్ చేసి ఎలా చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్ కంటే మనం ఆర్గానిక్ ఫుడ్ ప్యాకెడ్ ఫుడ్లో ఆర్గానిక్ ఎట్లా ఫాస్ట్ ఫుడ్ నథింగ్ బట్ ప్యాకెడ్ ఫుడ్ అనమాట వీటి మీద మనం ఫోకస్ చేసి వాటిని ఎలా అనే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి మిల్లెట్స్ కానీ ప్యాకెడ్ ఫుడ్ కానీ ఫ్యాక్డ్ ఫ్యాట్ కానీ ఇవన్నీ కొన్ని రకాల డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా హెల్త్కి ఉపయోగపడతాయి అనేది ప్రోటీన్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవేంటో వాటి గురించి ఇక్కడ మీరు డిస్కస్ చేయాలి. తర్వాత ఉంది అచీవ్మెంట్స్ సస్టైనబుల్ గ్రోత్ విత్ ఎంఫసిస్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గోల్డ్ ఇంటూ ది కాన్ఫ్లిక్ట్ విత్ ది పీపుల్స్ నీడ్స్ ది కంట్రీ లైక్ ఇండియా దృష్టిలో పెట్టుకొని మనకు సస్టైనబుల్ గ్రోత్ ఎలా మనకి మన అవసరాలు తీరుస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్డిజి గోల్స్ అయిపోయింది, ఇప్పుడు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వచ్చి ఎండిసి. సో ఇందులో మెయిన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి రిసోర్స్ మనం మీట్స్ అండ్ రిసోర్స్ని మనం ఒక రేషనల్ మెథడ్లో ఉపయోగించుకొని మిగిలిన వాటిని ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగించడం అనేది మనకి ఈ 2000 మనకి 86 నుంచి ఉంది వరల్డ్లో. మనకి ఇది బాగా పాపులర్ ఎప్పుడు చేశారంటే 2015 నుంచి దీన్ని బాగా పాపులర్ చేశారు. మనకి దాని మీద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా మనకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం అనేది దాని యొక్క సిగ్నిఫికెన్స్ దాని బెనిఫిట్స్ గురించి ఇట్లా బ్రీఫ్గా డిస్కస్ చేయాలన్నమాట. తర్వాత లాస్ట్ చూడండి ట్రైబల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఇప్పుడు యాక్స్ ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది రిలేషన్ డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఇన్ ఇండియా సెంటర్ అరౌండ్ అండ్ ఇదేమాట డిస్ప్లేస్మెంట్. సో ఈ ఆదివాసుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తొలగించడం అక్కడ పెట్టడం వల్ల ఏ సమస్యలు ఏంటి వీటి మీద క్వశ్చన్ అడిగారు అన్నమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ ఆల్ ఎకానమీ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్, జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు బేసిక్స్ బాగా తరువుగా ఉండి డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఎన్విరాన్మెంట్లో జియోగ్రఫీలో కూడా బేసిక్స్ బుక్ చదివినప్పుడు కూడా మీరు చక్కగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే పేపర్ అయితే కాస్త ఈజీగానే ఉందని చెప్పొచ్చు. మనం బాగా కొంచెం కష్టపడి 2-3 ఇయర్స్ కష్టపడి చదివిన వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళు అయితే ఈ పేపర్ని చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారని మాత్రం మనం చెప్పొచ్చు. సో కొత్త వాళ్ళు కూడా దీన్ని బాగా రాయొచ్చు. 10-15 మార్క్స్ క్వశ్చన్సే కాబట్టి వచ్చింది. సో మంచిగా దీనికి అటెంప్ట్ చేయొచ్చు. క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గానే ఉన్నాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన బేసిక్స్తోనే మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు అయినప్పటికి కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్
సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తాం మేము. ఆన్లైన్, ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉంటాయి. గ్రూప్ 1, సివిల్స్ 2 బోత్ మీడియం ఇంగ్లీష్ అండ్ తెలుగు. సివిల్ సర్వీసెస్ పక్కా తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం. సో మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, మెంటర్‌షిప్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.